ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అది సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అది ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేదురా, నీ దగ్గర ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేదురా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. ఒరే సెల్ ఫోన్ చూస్తే బేవరసవుడు అవుతావురా, నువ్వు బేవరసవుడు అవుతావురా. నువ్వు దేవుని సేవకుడు ఎట్టవుతావురా, నువ్వు గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నంబర్ 1 గాలుడు అవుతారా నువ్వు. సేవ చేయాలని రోషం పుట్టాలరా. పట్టుబడితే దాన్ని తాడో పెడ తేల్చిందాక నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచం రా, కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను. వాడు సేవకుడు కొడుకు గాని కూతురు గాని సేవకుడే గాని ఓ పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పెడో తేలిందాక నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల. మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటినీ సాధించాడండి. రెండింటినీ గెలిచినోడు బిడ్డలమని చెప్పుకున్న. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు, సాధించొద్దు, పట్టుబట్టొద్దు. ఏదో బతుకుదామా? రోషం లేని బతుకుదాం, సిగ్గులేని బతుకుదామా? బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. అవి లేని బతుకేం బతుకు? నాకు తెలిసి అసలు బతికే కాదు, థూ అని వస్తాను నేను నా బతుకుని. అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి.